ఆంధ్రప్రదేశ్లో పర్యటన తర్వాత ప్రధాని మోదీ చంద్రబాబుకి అలాగే పవన్ కళ్యాణ్కి ఒక సంచలనమైనటువంటి మెసేజ్ పంపించారని, ఆ మెసేజ్ తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం మొదలైంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ మెసేజ్ ఏంటి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో పర్యటన ముగించుకొని వెళ్ళినటువంటి మోదీ గారు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్కి ఒక మెసేజ్ పంపించారని, ఆ మెసేజ్ తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం మొదలైంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఆ మెసేజ్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే నిన్న రోడ్ షోకి చూస్తే అంటే అంతకుముందు ఆయన రాజమహేంద్రం, అనకాపల్లి అన్నీ వెళ్ళారు. అన్నీ వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజల్లో వస్తున్నటువంటి అనూహ్య స్పందనను చూసి ఆయన సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యారు. అంటే విపరీతమైన స్పందన. నిన్న విజయవాడ రోడ్ షో అయితే ఇంకా నభూతో నభవిష్యత్ అన్నట్టుగా జరిగింది. అసలు కిక్కిరిసిన జనము, ఇసుక వేస్తే రాలని జనం చూసి ఆయన ప్రజల్లో ఉన్నటువంటి ఉత్సాహం, ఆ యాక్టివ్గా ఉండడము, ఆ నినాదాలు చేయడము, ఇవన్నీ చూసి ఆయన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పింది ఏంటంటే, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అని చెప్పి షేర్ చేసుకోవడం అనేది జరిగింది. డెఫినెట్గా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ప్రజలు ఉంది. పరిస్థితి, వాతావరణం చూస్తుంటే, ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎన్డీఏకి అనుకూలంగా ఉంది. దీన్ని మనం ఒక సిస్టమేటిక్గా, ప్లాన్డ్గా దీన్ని ఓటు రూపంలో మరల్చుకోవాలి. మ్యాక్సిమం బిట్వీన్ 7 to 10 లోపల మ్యాక్సిమం ఓటింగ్ అయ్యేటట్టు కూడా చూడాలి. ఎందుకంటే ఎండలు 46-47 నడుస్తుంది కదా, మ్యాక్సిమం దాన్ని ఆ ఏరియాలో కేర్ తీసుకొని కొన్ని సూచనలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పారు. అయితే ఆయన చెప్పడం కూడా వికసిత ఆంధ్ర, వికసిత భారత్ గురించి చెప్పడము, మీకు బుల్లెట్ ట్రైన్ కావాలా వద్దా, డెఫినెట్గా డబుల్ ఇంజన్ అంటే ఇక్కడ అనుకూలమైన ప్రభుత్వం, కేంద్రంలో కూడా అనుకూలమైన ప్రభుత్వం ఉంటే అభివృద్ధి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నట్లుగా చెప్పారు. ఓవరాల్గా ఆయన ఎక్కడ హ్యాపీ ఫీల్ అయ్యారంటే, సౌత్లో కంపారిటివ్ నార్త్ వర్సెస్ సౌత్ చూస్తే కనుక వాళ్ళకి సౌత్లో కొంచెం ఇంకా ఎంట్రీ బలంగా లేదు. వాళ్ళ ఎంట్రీ ఫుట్ స్టెప్స్ ఇంకా స్ట్రాంగ్ అవ్వలేదు. కొద్దిగా గొప్ప మన తెలంగాణలో ఉంది, సో ఆంధ్రాలో అసలు లేదు. సో ఇలాంటి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ సీట్స్ ఫ్రమ్ సౌత్ అండి ఈసారి. అంటే అసలు ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ బలం గతంతో పోలిస్తే కొంచెం తగ్గిందని, సీట్లు కూడా రానున్నటువంటి ఎన్నికల్లో తగ్గే అవకాశం ఉంది. కానీ ఆ సీట్లను దక్షిణ భారతదేశంలో భర్తీ చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ భావించింది. ఆ వ్యూహంలో సక్సెస్ అయ్యింది. అందులో భాగంగానే ఇప్పుడు సౌత్లో కూడా భారతీయ జనతా పార్టీకి కొన్ని స్థానాలు రాబోతున్నాయి. అది చూసిన తర్వాత మోదీ గారు చాలా ఖుషీగా ఉన్నారు. అందుకే ఇటు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక మెసేజ్ పంపించారు అనేది. అంటే యాక్చువల్గా ఏంటంటేనండి, వాళ్ళు 400 సీట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ అలయన్స్తో, ఎన్డీఏతో. వాళ్ళు ఓన్గా ప్లస్ ఎన్డీఏ అలయన్స్తో 400. ఎందుకంటే వాళ్ళు ఈసారి ఎన్నికల్లోకి వస్తే కనుక కీలకమైన స్టెప్స్ తీసుకునే ఉద్దేశంలో ఉన్నారు. అంటే ఆర్టికల్ 370 లాగా కొన్ని మంచి స్టెప్స్ బీజేపీ గవర్నమెంట్. ఆర్టికల్ 370 రద్దు చేయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఒక్క రక్తపు బొట్టు కూడా జారకుండా ఆర్టికల్ 370 రద్దు చేయడం, దట్స్ అ గ్రేట్ డెసిషన్ బై బీజేపీ. అది వీ మస్ట్ యాక్సెప్ట్ అండ్ అప్రిషియేట్ వాళ్ళని మంచిగా. అయితే ఇప్పుడు నార్త్లో కొంచెం అంటే సర్వే రిపోర్ట్స్ అవి చూస్తుంటే కొంచెం నార్త్లో తగ్గడానికి అవకాశం ఉన్నాయి సీట్లు, ఎంపీ సీట్లు. ఎందుకంటే ఎవరైనా కూడా యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉంటుందండి. 10 years కంటిన్యూస్గా ఉన్నప్పుడు అది ఏ ప్రభుత్వం మీదైనా ఉంటుంది. అది వెదర్ టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ ఏదన్నా అవ్వనివ్వండి. సో బీజేపీ పార్టీ ఈజ్ నాట్ ఎగ్జంప్టెడ్, దానికి ఏం కాదు. సో యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉండడం సర్వసాధారణం. ప్లస్ నార్త్లో కొంచెం తగ్గుతాయి అని వస్తున్న వార్తల సందర్భంలో వాళ్ళు సౌత్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. సో అందుకే సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు అగ్రనాయకత్వం, మోడీ గారు కానీ అమిత్ షా. సౌత్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూసిన తర్వాత మోదీ గారు చాలా ఖుషీగా ఉన్నారని, చంద్రబాబు గారి వల్లే అసలు భారతీయ జనతా పార్టీకి సౌత్లో ఇంత గ్రాఫ్ పెరిగింది అని మోదీ గారు భావిస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు అయితే. అంటే ఇక్కడ సౌత్లో చంద్రబాబు నాయుడు గారికి మించినటువంటి సీనియర్ నాయకులు ఎవరు లేరు.
చాలా అంటే నేషనల్ లెవెల్లో కూడా హోల్డ్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. త్రూఅవుట్ ఇండియాలో నేషనల్ లెవెల్లో చక్రం తిప్పిన వ్యక్తి, హోల్డ్ ఉన్న వ్యక్తి. హీ హ్యాస్ వెరీ గుడ్ రిలేషన్స్ ఫ్రమ్ ఆల్ ద పార్టీస్. సో అంత సీనియర్ నాయకుడు సౌత్ నుంచి ఉన్నారు. సౌత్లో చంద్రబాబు నాయుడు గారికి ధీటుగా ఏ నాయకుడు లేరు. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభావం ఉండొచ్చు మోడీ గారు అనుకున్నట్లుగా. కాకపోతే ఇక్కడ ఏంటంటే అంచనాలు వేరు, రిపోర్ట్స్ వేరు, ప్రత్యక్షంగా ప్రజల స్పందన. అంటే తెలంగాణలో కొద్దిగా ఉంది బీజేపీ పార్టీ, మనం యాక్సెప్ట్ చేయాలి దాన్ని. ఆంధ్రాలో అది కూడా లేదు ఇప్పటి వరకు అది కూడా లేదు. కానీ ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ప్రజల అనూహ్య స్పందన చూసిన తర్వాత హీ వాజ్ వెరీ హ్యాపీ. ఆయన చాలా అంటే ఒక నమ్మకం వచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారి వలన, పవన్ కళ్యాణ్ గారి వలన, వాళ్ళ పార్టీ బలాబలాల వలన, యాంటీ ఇన్కంబెన్సీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా వ్యతిరేక పరిపాలన, వెరసి ఏంటంటే ఇవన్నీ కలిసి డెఫినెట్గా కూటమి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. అందులో ఆయన మీద సాఫ్ట్ కార్నర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి డెఫినెట్గా అంటే ఆయన మాట్లాడినప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందన, ఏ నాయకుడికైనా ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రజల నుంచి వచ్చే స్పందనే వాళ్ళకి చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఓకే, ప్రజలు నన్ను అర్థం చేసుకుంటున్నారు, నా పాలసీస్ని చూస్తున్నారు, భవిష్యత్తులో వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు అనే ఒక భావన నిన్న నరేంద్ర మోడీ గారికి కలిసింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు నాకు అండగా ఉన్నారు, సపోర్ట్గా ఉన్నారు. డెఫినెట్గా కొన్ని సీట్లు మనం ఇక్కడ కూటమి తరపున మ్యాక్సిమం సీట్స్ వీ కెన్ గెట్ అనే ఒక తృప్తి ఆయనలో కనపడింది. అందుకే ఆయన ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు, అక్కడ స్పందన బాగా ఉంది ఎన్డీఏ కూటమికి, అలయన్స్కి అని చెప్పేసి ఆయన చాలా హ్యాపీగా షేర్ చేశారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆయన ఏమన్నారంటే, నేను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను ప్రజల స్పందన చూసి. సో ఇదంతా వెరస్ ఏంటంటే ఒక తృప్తి, ఒక పాజిటివ్ ఇంపాక్ట్, ఒక గెలుస్తామనే ఒక ధీమా, ధైర్యం నిన్న విజయవాడ రోడ్ షోలో వాళ్ళకి ప్రత్యక్షంగా కనిపించింది. సో దాంతో ఏంటంటే చాలా హ్యాపీగా నిన్న గడిచింది. దాన్ని ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం షాక్లోకి వెళ్ళిపోయారు. ఏంటిది ఇట్లా ఉంది? ఇప్పుడు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అనుకోండి, అవి ఏవో రాజకీయ మాటలు అవి ఇవి అని చెప్పి మళ్ళీ రిటర్న్ కౌంటర్ ఇమీడియట్గా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. బట్ సాక్షాత్ ప్రధానమంత్రి గారు వచ్చి మాట్లాడిన తర్వాత, ఆయన సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఇంక ఈయనేం మాట్లాడతాడు? ఆయన అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పరిపాలన చేశారు, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తూ. ఆయన చెప్తుంటే ఈయన ముఖ్యమంత్రి ఇంకేం చెప్తాడు? నెగిటివ్గా ఏం మాట్లాడతాడు? ఏదన్నా అంటే క్యాన్ యూ గివ్ స్పెషల్ స్టేటస్ అని మళ్ళీ అంటున్నాడు నిన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక్కరోజు మీరు మాట్లాడింది లేదు, ఒక్కరోజు అడిగింది లేదు, ఒక్కరోజు పార్లమెంట్లో క్వశ్చన్ చేసింది లేదు. ఈ రోజున ఎన్డీఏ అధికారంలోకి వస్తే స్పెషల్ స్టేటస్ ఇస్తారని నిన్న మొన్న నేను చదివా ఇంగ్లీష్ దాంట్లో. ఏం మాట్లాడుతున్నారు పాప, ఆయనకి ఏం తెలియట్లే ఏం మాట్లాడుతున్నారో ఏంటో. ఎందుకంటే రోజు రోజుకి మారుతున్న సమీకరణలు, రోజు రోజుకి ఆయన అంచనాలు కిందకి వెళ్ళిపోవడం చూస్తుంటే ఆబ్వియస్లీ ఎనీ పొలిటికల్ పార్టీ అధినేతకి కొంచెం బాధ ఉంటుంది కదా, ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, అదే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు.